జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుతం మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ ఆ పార్టీ పొజిషన్ కానీ, ఆయన పొజిషన్ కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంగా ఉన్నాడు. మీ మీద అంటే ఆయన ఏం ప్రతిపక్షంగా ఉన్నాడో నాకు నాయకుడు కాదు. కాదు కాదు అసలు అతను ప్రతిపక్ష పాత్ర పోషించట్లా. ఈ మస్ట్ కమ్ టు ది అసెంబ్లీ. నిజంగా ప్రజాప్రతినిధి అన్న ఇన్స్టింక్ట్ అతనికి ఉంటే రావాలి. అసలు అసెంబ్లీకి రాకుండా నాకు పార్టీ ఉంది, ఇప్పుడు రాలేదు, మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నాడు? కౌన్సిల్కి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు కదా. సరే, ఇతను రావట్లేదు, వదిలేసి మిగిలిన వాళ్ళన్నా వచ్చి మాట్లాడమని చెప్పాలిగా. అసెంబ్లీకి ఏమో ఎవరినే పంపడు, కౌన్సిల్కి వెళ్ళి కేకలేండిరా, ఇదేం సిద్ధాంతం? సో సిద్ధాంతం లేని విధానంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో అని అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు ఎలా ఇస్తారండి? అతను ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు? 17కి వస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, త్వరలో అది కూడా ఉండదు అని అతనే ఇచ్చాడు స్టేట్మెంట్. మరి అది బుద్ధి లేని స్టేట్మెంట్ ఇచ్చాడా? అప్పుడు అతనికి జ్ఞానం లేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా? ప్రజలు ఇవ్వాలా, ఎవడేం చేస్తాడు దానికి? ఇప్పుడు 10% సీట్లు ఉండాలి అనేది ఒక కస్టమరీగా ఫాలో అవుతుంది. దో దెర్ ఈస్ నో రూల్ రిటర్న్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో లేనప్పుడు దే హ్యావ్ టు ఫాలో ది కస్టమరీ. అప్పుడు దాకా జరుగుతున్నది ఏంటి అన్నదాని మీద ఎప్పుడు కూడా అసలు పార్లమెంట్లో కూడా అలౌ చేయలేదు, ఏ అసెంబ్లీలో కూడా అలౌ చేయలేదు. సో మరి ఇప్పుడు నాకు కావాల్సిందే అని చెప్పి చిన్నపిల్లడు సందమం కోసం గొడవ చేసినట్టు గొడవ చేయటం సమంజసం కాదు కదా. జిఎస్టీ వసూలు విషయంలో కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వసూలు తగ్గాయి అంటున్నారు. వాటితో పాటుగా శాంతి భద్రతల విషయంలో కూడా అనుకున్నంత మేర, మీరు ప్రకటనలు ఇచ్చినంత మేర చెప్పలేదు. అట్లాగే సూపర్ 6 కూడా మీరు కూడా హామీ ఇచ్చారు. అంటే మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి ఎలక్షన్ ముందు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. 7 నెలలు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవి కూడా ఫస్ట్ 5 నెలల్లో చేశాడు ఏంటి? అమ్మఒడి అనేది 1 సంవత్సరం తర్వాత వచ్చింది. మద్య నిషేధం అని చెప్పింది అసలు చేయలేదు. సో అలాగే ప్రతిదీ టైం తీసుకుని విదేశీ విద్య అన్నదే అసలు ఎత్తేసాడు. 6 నెలల ముందు ఇచ్చాడు. వాళ్ళు కూడా అప్పుడు ఏమైనా భారతిరెడ్డి గారే చెప్పింది, మీకు 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తారమ్మా, అమ్మఒడి ఒకరికే ఇచ్చారు. సో అది కూడా 1 year తర్వాత ఇచ్చారు. సో అందులో ఎవరికైనా లిమిటేషన్ ఈజ్ ది మనీ. డబ్బులు దానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అక్కడికే చెప్పిన మాట ప్రకారం మరి డబ్బులు ఉన్నా లేకపోయినా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు. మరి గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ చేశారు. ఈ రైతులది ఏప్రిల్ మాసం నుంచి ఏప్రిల్ మార్చిలోనో అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకేం చేస్తారు? సాధ్యమేద్దంటారా? ఇంత బడ్జెట్ మన దగ్గర లేదు, రాష్ట్రం పరిస్థితి. ఇప్పుడు మొన్న మా ఊరు లోకేష్ గారు వచ్చారు, మా రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ వచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ కాంస్య విగ్రహం నేనే పెట్టింది. ఆయన వచ్చారు, అప్పుడు చెప్పారు ఆల్మోస్ట్ నెలకి 4,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అని. అంతే, సంవత్సరానికి 48,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్తో ఈ మాత్రం సంక్షేమం చేయటమే విశేషం నన్ను అడిగితే. సో అసలు చెప్పింది వెంటనే అసలు 1వ నెల నుంచే చేసేయాలి అని ఎక్స్పెక్ట్ చేయటం సముచితం కాదు. కానీ మీకు సంబంధించి ఇసుక విషయంలో, ఇసుక విధానం విషయంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలా? విమర్శల విషయంలో కాదు, అది ఇప్పుడు కంట్రోల్ అయిందిగా. స్టార్టింగ్లో దేర్ వర్ అబరేషన్స్ డెఫినెట్గా. ఇప్పుడు మరి గతంలో ఇనీషియల్గా ఇక్కడ కూడా ఒక 30,000 ఆ రేంజ్లో ఉన్నది, ఇప్పుడు 6,000 7,000కి వచ్చింది పెద్ద ట్రక్. సో రాజకీయ సమస్య లేదు ఇప్పుడైతే లేదు. ఇనీషియల్గా బాలారిష్టాలు దాటడానికి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు బీజేపీ అధినాయకత్వం, కేంద్ర నాయకత్వంతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి ప్రజలు? అంటే నేను పెద్దగా ఢిల్లీ వెళ్ళలేదండి. మొన్నే చాలా రోజుల తర్వాత మా స్పీకర్ గారు, నేను లోక్సభ స్పీకర్ గారిని కలవటానికి అక్కడ ఏదో ఎంఓయూ చేయాలి, మాది మొత్తం డిజిటలైజేషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని, దాని గురించి వెళ్ళినప్పుడు చాలామందిని, అమిత్ షా గారిని కలిసాం, ఇంకా చాలామందిని కలవటం జరిగింది, నడ్డా గారిని, అందరినీ. అందరికీ నేను వ్యక్తిగతంగా తెలుసు, పేరు పెట్టి పిలుస్తారు, ఆ సత్సంబంధం ఉంది, అంతేగాని స్నేహితులు అని చెప్పలేం. బట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్ విత్ మెజారిటీ ఆఫ్ ద లీడర్స్. కానీ పార్టీలు ఇప్పుడు ఎవరైతే మీరు అధికారులు ఉన్నారు, మిగతా పార్టీ ఓడిపోయిన వైసీపీ నుంచి పార్టీల నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు.
ఈ విధానం మీద మీరే ఉంటారు? తప్పదు కదండి. ఇప్పుడు మంచి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, చెడ్డోళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. సో ఇప్పుడు ప్రజల్లో కాస్త ఆదరాభిమానాలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, గతంలో ఆగడాలు చేయని వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు ఆగడాలు చేయని వాళ్ళు ఆ పార్టీలో ఉన్న మంచి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఏరి కోరి తీసుకోవటంలో తప్పులేదు. అప్పుడు దారుణమైన అరాచకాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని హింసించిన వాళ్ళని పక్కన పెట్టాలి, ఏ పార్టీ అయినా. సో ఎవరైనా ముందు తెలుగుదేశం ట్రై చేస్తున్నారు, లేకపోతే జనసేన ట్రై చేస్తున్నారు. ఈ ఇద్దరు కాదంటే బీజేపీకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు, లేదంటే మీ ప్రభుత్వం నుంచి చర్యల విషయంలో, లేదంటే వాళ్ళు చేసిన తప్పులకి సంబంధించి కేసులు పెట్టడం విషయంలో కూడా మారుతా ఉన్నారు కదా. ఏ పార్టీలోకి వెళ్ళినా తప్పు చేసినోడుని వదులుతారు అనేది దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఎవరికాళ్ళు ఒక ఇల్యూషన్ అంతే అనుకుంటారు. బట్ ఎవరినప్పుడు మర్డర్ చేశాడు అనుకోండి గత ప్రభుత్వంలో, ఇప్పుడు తెలియక మా పార్టీలో చేర్చుకున్నా మర్డర్ కేసే కానీ మాఫీ చేయరు కదా. సో తప్పు చేసిన వాళ్ళది పార్టీ మారినంత మాత్రాన రిలీఫ్ దొరుకుతుంది అనుకోవటం కరెక్ట్ కాదు.